ఈరోజు గోకర్ణం అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం గురించి మీ దృష్టికి తీసుకురావాలని వీడియో చేస్తున్నాను. కర్ణాటకలో ఉంది గోకర్ణం అని. మనం ఇక్కడి నుంచి రైల్లో బయలుదేరి హుబ్లీకి వెళ్ళి హుబ్లీలో దిగితే అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది గోకర్ణం చేరుకోవడానికి. అక్కడ గోకర్ణం పేరు కర్ణాటకలో వేరే విధంగా ఉచ్చరిస్తారు. యాక్చువల్గా గోకర్ణం వెళ్తే మనము అక్కడ నాకు గోకర్ణం ఎందుకు నచ్చింది అంటే, మనకు తెలిసి ప్రతి దేవాలయంలో కూడా ఉండి ఉంటుంది, కానీ గోకర్ణంలో మీకు ఉండి ఉండదు. ఉండి లేని ఏకైక దేవస్థానము గోకర్ణం అని చెప్పుకోవచ్చు. గోకర్ణంలో అంతర్లింగం, ఆత్మలింగం ఉంటుంది. అక్కడ మామూలుగా లింగాలన్నీ బయట కనిపిస్తాయి, కానీ గోకర్ణంలో మీకు ఆత్మలింగం, లింగం చాలా చిన్న లింగం లోపల కింద ఉంటుంది. దీనికి వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది, అది చెప్తాను ముందు. అయితే గోకర్ణం యొక్క ప్రత్యేకత ఏంది అంటే, మిమ్మల్ని గుడిలో కూడా కొబ్బరికాయ కొట్టనివ్వరు, బయట కొట్టాల్సి వస్తుంది. గుడిలోకి వెళ్ళేటప్పుడు మీరు ఓన్లీ ఆకులు, అలాలు, పూలు, పుష్పాలు మాత్రమే తీసుకెళ్ళాలి పూజకు. గోకర్ణంలో మీకు లోపల పూజ చేయడానికి ఆకులు అలాలే ఉపయోగిస్తారు, కానీ మీకు ఉండి ఉండదు. అక్కడ మీరు ఉండిలో డబ్బులు వేయడానికి, కానుకలు వేయడానికి ఉండదు. అంటే దేవుడికి మనము ఇచ్చే అంత గొప్ప వాళ్ళం కాదని తెలియజెప్పేటటువంటి దేవాలయమే గోకర్ణ దేవాలయం. అక్కడ శివుడి ఆత్మలింగం ఉంటుంది. దాని వెనకాల ఒక కథ ఉంది. యాక్చువల్గా రావణాసురుడు, రావణాసురుడు శివుని కోసమై తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో వరం కోరుకోమని అడుగుతాడు. అడిగితే నాకు ఆత్మలింగాన్ని ఇవ్వండి, నేను ఆత్మలింగాన్ని తీసుకుపోతా, అనుగ్రహంగా అతని ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఇచ్చి ఒక మాట చెప్తాడు, దీన్ని నువ్వు ఎక్కడైతే భూమి మీద పెడతావో అక్కడే అది స్థిరపడిపోతుంది, దాన్ని నువ్వు మళ్ళీ తర్వాత కదిలించలేవని చెప్తాడు శివుడు. తీసుకొని వెళ్తుంటే గోకర్ణ ప్రాంతంకి వచ్చిన తర్వాత నారద మహర్షి అతని వినాయకునికి చెప్పి ఆత్మలింగాన్ని కానీ శ్రీలంకకు తీసుకెళ్తే రావణాసురుడు అత్యంత బలవంతుడు అవుతాడు. కాబట్టి రావణాసురుని లంకకు ఈ ఆత్మలింగాన్ని తీసుకెళ్లకుండా చేయమని నారద ముని వినాయకుడిని అడుగుతాడు. వినడి అతని ఆత్మలింగాన్ని అక్కడికి తీసుకెళ్లకుండా అతడు సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు. అప్పుడు రావణాసురుడు ఎంత ప్రయత్నం చేసినా ఆ లింగం అక్కడి నుంచి లేవదు, అట్లా అక్కడే స్థిరపడిపోతుంది. అదే గోకర్ణంగా ఇప్పుడు